ఎప్పుడు అద్దం ముందే కూర్చొని ఉంటుంది, దుబ్బుకోవడం రెడీ అవ్వడం ఇదే పని. పొద్దున్న నుంచి పని అంతా నేనే చేస్తున్నాను, ఇది మాత్రం అద్దం ముందు కూర్చొని దుబ్బుకుంటూ ఉంటుంది. టైం 10:30 అవుతుంది, వీడికి ఏమైనా తినిపిద్దామని ఉంటుందా? నా కర్మ, వీడికేమో తినాలని ఉండదు. ఎప్పుడు చూసినా ఏవో ఆటలు ఆడుతూనే ఉంటాడు. తినురా చూసారా అండి, వీడు నా కోడలి అంటే నా కోడలి కంటే అధ్వానంగా తయారవుతున్నాడు. తినరా తినరా లింగులిక్కు అని ఒక కొడుకుని అన్నది, ఇంకొకరిని కనమంటే నాకు చేత కాదు అన్నది. ఈ చూడు తిననోడ తింటలేడు. తినరా కనీసం వీళ్ళని చక్కగా చూసుకుంటురా, అది లేదు. తినిపియాలన్నది తినిపియదు. చూసారు కదా వీడు ఎట్లా తయారండి, చూసిలా పోతాడు. మళ్ళీ ఎప్పుడైనా అక్కడ పోవాలి. చూసారా, నా కోడలు మాట వినదు. పెళ్ళి అయ్యాక నా కొడుకు కూడా వినడం మానేశాడు. ఇంకా వీడున్నాడు చూడండి, పొట్టి కూడా అంతే, వీడు కూడా నా మాట వినడు. తినమంటే చూడండి అస్సలు తినడు. అసలు తింటాడంటదా? సూర్య ఇగో నీ కొడుకు తినిపిపో. అదేనమ్మా ఇట్లా నువ్వున్నావు, అది ఉన్నది మీరిద్దరు తినిపించకపోతే నన్ను తినిపించమంటారు. అది చూడు అప్పటి నుంచి అడ్డం అడ్డనే కూర్చొని ఉన్నది, గంట అయింది ఇప్పటికి. నీ కొడుకు తినిపిస్తానన్నదా? ఏమన్నా నాకేమన్నా సాధన అవుతుందా? నేను పడుతున్నాను అయితేనా? తినిపిపో. చిక్కి ఏంటండి నువ్వు వానికి టిఫిన్ తినిపిద్దురా? నేను చాలా బిజీగా ఉన్నానండి, మీరే తినిపియండి. అబ్బా ఎప్పటికి అద్దం దగ్గర కూర్చోనా, బిజీగా ఉన్నా నేనండి. అబ్బా అమ్మ నువ్వే తినిపియమ్మా. దానికన్నా చెప్పు, నాకు ఆఫీస్ టైం కానీ పోవాలి. A few minutes later. నిన్న దీనికోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, మర్చిపోయాను. మీకోసం ఏం తెచ్చారండి? నువ్వే చెప్పుకో. ఏమేం తెస్తారులే, పక్క పిన్నలో లేకపోతే పొట్టు పిల్లలో తెచ్చుంటారు. ఇంతకీ ఏం తెచ్చారండి నా కోసం? దానికి ఏదో తెచ్చినారంటే ఏంటో. చిక్కి కళ్ళు మూసుకో చిక్కి. అమ్మో బంగారు హారమే. అవును. అమ్మో లక్ష్మీ హారం బాగుందండి. ఎంతైంది? ఎంతైతే నీకే వెళ్ళు. అమ్మో మా ఆయన నా కోసం హారం తెచ్చాడు, నీకోసం ఏమీ తెలియదు, మంచి పని. ఏంట్రా ఏంట్రా, నిన్న మొన్న పెళ్ళైంది, అప్పుడే దానికోసం హారాలు నగలు అన్ని తీసుకొచ్చిస్తావా? ఇంట్లో ఒక తల్లి ఉందని గుర్తుందా నీకు అసలు? అబ్బా ఆగవే అమ్మా, నువ్వు ఉండమ్మా. నీ నోరు గురించి నాకు తెలియదా? నీకు తెచ్చాను. ఏమంటున్నారా? నా నోరు గురించి అంటున్నావా? సరే సర్లే, ఏం నక్లెస్ తెచ్చావు? ఇదిగో అమ్మా. ఏంట్రా దానికేమో గిఫ్ట్ సర్ప్రైజ్ అని కళ్ళు మూసుకొని, దానికేమో అంత మంచిగా ఇచ్చా, నా గుర్తి చేతిలో పెట్టేశావు. అబ్బా తీసుకోలే అమ్మా. సర్లేరా. ఏంట్రా దాన్ని పెద్దగా కనిపించింది, నాది ఇంతే ఉంది. నాది కాస్త తక్కువ బంగారంతో చేయించావా? లేదమ్మా రెండు ఒకటే. అబ్బా అమ్మ ఎందుకమ్మా అలా అంటావు? ఇద్దరికి సేవ చేయించాను. ఎక్కువ తక్కువ చేయిస్తే ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదా? సరే నా నెక్లెస్ బాగుంది. ఇప్పుడు
బ్రతికిపోయాను. రెండు ఒకటేలాగా తెచ్చాను. లేకపోతే ఈ అత్త గోడల గొడవల నేను చచ్చిపోయేవాడు. ఏంటండి ఏం చేశారు? నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమేం చేశారే? నాకు ఒక్కదానికే హారం తెచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇంకా మీ అమ్మ కూడా తెచ్చారా? తెలిసిపోయినట్టుగా ఉంటే నాకు తెలిసిపోయింది. Few hours later. ఏం చేస్తున్నారా? ఐపీఎల్ మ్యాచ్ చేస్తుంటే చూస్తున్నానమ్మా. ఏంటమ్మా ఏమన్నా విషయం చెప్పారా? లేదురా, అదేం చేస్తున్నాడు? అరే కాదీయరా మీరేంటమ్మా మాట వినకుండా తయారవుతున్నారు? తినమంటే తింటాడా? అస్సలు తినడు. అది ఇంకా తినిపిస్తా అంటుందా? అస్సలు లేదు. వాడిని చూసుకుంటా ఉంటుందా? అస్సలు లేదు. అలానే చేస్తున్నాడు. మాత్రం దానికి అంటున్నావారా? రోజున ప్రాణాలు తీసేస్తున్నానంటే నమ్ము. అన్నం తినమంటే తినడు, స్నానం తినమంటే రాడు. ఈ పని సరిగ్గా చేయడనుకో. అయినా వాళ్ళని ఏం లాభం రా? నువ్వు ఆఫీస్కి వెళ్తావా? నేను పూజలు పునస్కారాలని గుడికి వెళ్ళిపోతాను. అది ఉంటుంది కదా, అది చూసుకుంటుంది. అవన్నీ గంటలు గంటలు అర్థం ముందే కూర్చొని ఉంటుంది. వాడిని ఇక్కడ చూస్తుంది. వాడి పని వాడే. అయితే ఏమంటావమ్మా ఇప్పుడు? ఏమంటావేంటిరా? దానికి ఏమన్నా కాస్త బుద్ధి చెప్తావా లేదా? చిన్న పిల్లనే కదమ్మా, మెల్లమెల్ల నేర్చుకుంటది. అయినా నువ్వు పెద్దదానివే కదమ్మా, కొంచెం ఓపిక పట్టరాదు. అందరు నన్నే అంటే నేనే ఉన్నానా? నాకు ఓపిక లేదంటున్నావా నువ్వు? ఇప్పటి వరకు ఓపిక పడలేదా? నేను ఓపికతోనే ఉన్నా. నేనేమన్నారు ఇప్పుడు? ఏం లేదమ్మా, ఏమనలేదమ్మా. నువ్వేమీ అనలేదురా. నేనే అనుకున్నట్టు ఊహించుకొని నువ్వు ఇదన్నావు అదన్నావు అని నేనే అనుకుంటున్నాను కదా. అంటే నేను పిచ్చిదాన్ని అంటున్నావు కదా. ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని అంటున్నావు కదా. ఇవన్నీ నేను ఎప్పుడు అన్నానరా దేవుడా? అబ్బా అమ్మ ఆవేశపడదు. నాకు అన్ని నాకేనా ఆవేశం? బీపీ షుగర్ అన్ని నాకే. పిచ్చి కూడా నాకే. మాట్లాడినా తప్పే అవుతుంది. అవునా అమ్మా? అయితే ఇప్పుడు దాన్ని పిలిచి నేను వార్నింగ్ ఇస్తాను. నువ్వు వెళ్ళి సరేరా? చికెన్ రాలేరా? అబ్బబ్బా ఇది ఏంటండి అలా వస్తున్నారు? నాకేమన్నా చెవుడా? ఊరందరికీ వినపడేలాగా కలుస్తారేంటి? సరే సరే కూర్చొని ఇతను మాట్లాడాలి. సరే. మా అమ్మ అంటుంది నువ్వేం పని చేయట్లేదంట. అంత మా అమ్మ చేస్తుందంట. అంటుంది. ఎందుకనదు? నేనేమైనా పని చేయట్లేదు అనుకుంటున్నారా? మీరు కూడా అలానే అంటున్నారు. అదే నువ్వు వాడిని చూసుకోవడం లేదంట. తను రోజంతా అద్దం దగ్గరే కూర్చొని మేకప్లు అవి ఇవి వేసుకుంటున్నావు. వానికి వినిపించాలనేమైనా ఉందా నీకు? నాకు తెలుసు. ఇదంతా మీ అమ్మాయి చెప్పింది కదా, నాకు తెలుసు. అంటే నేను అంత చిండాలంగా ఉన్నానా? రోజు అద్దం ముందు గంటలు గంటలు కూర్చున్నానా? అబ్బా అది కాదే, కొంచెం మా అమ్మ మాట విను. వాడిని కూడా కొంచెం పట్టించుకుంటే ఏమవుతుంది? అంటారండి, అంటారు. అందరూ అంటారు. మీ అమ్మ నన్నే అంటుంది, మీరు నన్నే అంటారు. అయినా ఎంతైనా వేరే ఇంటి నుంచి వచ్చాను కదా, అంటే అందరికీ లోప. అబ్బా అమ్మ చూస్తే అలా ఉంది, దీన్ని చూస్తే ఇలా ఉంది. వీళ్ళిద్దరి బాధలో నా పని అయిపోయేటట్టుందిరా దేవుడా. నేను ఇంట్లో ఉండను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అరే నువ్వు ఆగవే, కొంచెం ఆగవే. ఏంటండి ఆగేది? ఎప్పుడు నన్నే అంటారు. మీ అమ్మ నాన్నకోవచ్చు కదా. సరే నేను వెళ్ళవే. వాడెక్కడున్నాడో చూడుకొని రమ్మని పిలిచి చెప్తాను. గర్వం అంటే కర్మకి కోపం,
మధ్య నా ప్రాణం పోతుందంటే నమ్మండి. Few hours later. అబ్బాయి ఇప్పుడు ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో ఏంటో. అబ్బాయి అత్త కొడల గొడవ వల్ల నేను ఇంట్లోకి రావాలంటేనే నాకు భయం వేస్తుంది. అవునే కొడల, ఈ చీర చాలా బాగుంది. అవునత్తయ్య, చీరలు చాలా బాగున్నాయి. అయినా మనం వాడి దగ్గర మానేసేసి తక్కువ రేట్కే తీసుకొచ్చేసుకుందాం. అవునత్తయ్య, ఎంతైనా మా అత్త కొడలు కలిస్తే ఎవరైనా ఓడిపోవాల్సిందే అత్తయ్య. ఇది కళా నిజమా? ఏం జరుగుతుందో ఏంటమ్మా, ఏం జరిగింది? ఏంటో నీకెందుకు? మా అత్త కోడల గొడవ, వెళ్ళు వెళ్ళు. అబ్బా, వచ్చారు కదండి ఈ అత్త కోడలని. మామూలు అత్త కోడళ్ళ అండి వీళ్ళు. మిగతా అన్ని విషయాలు ఎప్పుడు కట్టుకుంటారు. చీరల విషయానికి వస్తే మాత్రం చూసారు కదా ఎలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. వీళ్ళు అర్థం కారండి బాబు నాకు. వామ్మో, వీళ్ళిద్దరి గొడవలో నేను